వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి బీజేపీకి సంబంధించిన తుది జాబితా రిలీజ్ అయిపోయింది. ఇక ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. ఎవరెవరికి సీట్ వస్తుందా అని ఆలోచించిన నేపథ్యంలో ఇటు ఖమ్మంలో జలగం వెంకట్రావు వర్సెస్ తాండ్ర వినోద్రావు నేపథ్యంలో తాండ్ర వినోద్రావు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఇక వరంగల్లో చూసుకుంటే ఐపీఎస్ కృష్ణప్రసాద్ వర్సెస్ ఆరూరి రమేష్ అంటే ఆరూరి రమేష్ వైపే అధిష్టానం మొగ్గు చూపిందని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ 2 సీట్లను కేటాయించడంలో చాలా ఆచితూచి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. బీజేపీ 12 స్థానాల్లో ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయాలి, అదే లక్ష్యంతో అడుగులు ముందుకు కదిపినట్టుగా కూడా చూస్తుంది. ఒకసారి అభ్యర్థుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తాండ్ర వినోద్రావు గురించి మాట్లాడాల్సి వస్తే గతంలోనే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తాండ్ర వినోద్రావుకి టికెట్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ అంటూ కూడా ఆర్ వాయిస్ ఫస్ట్ నుంచి కూడా తన సర్వేలో చెప్పుకుంటూ వచ్చింది. రీజన్ ఏంటి అంటే, ఒకటి, తాండ్ర వినోద్రావు ఫస్ట్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వ్యక్తి. అండ్ నెంబర్ 2, భద్రాచలం రాముల వారికి తాండ్ర వినోద్రావు కుటుంబానికి దగ్గర సంబంధం ఉంది. తాండ్ర వినోద్రావు గారి తాతగారు భద్రాచలం రాముల వారిలో గత కాలంలో ట్రస్టీగా ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో సత్తుపల్లి వాస్తవ్యులు. దీంతో ఇక్కడ బాగా ఆయనకు పరిచయాలతో పాటు ఖచ్చితంగా కూడా ఇక్కడ రామనామ జపం ఏదైతే అయోధ్య రాములల్ల విగ్రహ ప్రతిష్టప్పుడు జరిగిందో, అక్షతల పంపిణీ కానీ, ఇంటింటికి రాముల వారిని పేరు తీసుకెళ్లడం కానీ, లేకపోతే అయోధ్యలో రాములల్ల విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు ఇక్కడ ఆలయాల్లో పూజలు జరిపించడంతో కానీ ఇక్కడున్న బీజేపీ కార్యకర్తలందరిలో కూడా తాండ్ర వినోద్రావు ఒక హోప్ను అయితే ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ఆ హోప్కి బలపరుస్తూ హిందూ శక్తి చేస్తున్న త్రిశూల దీక్షకు సంబంధించి కీ రోల్ పోషించారు. అంటే తనకు అధిష్టానం సీట్ ఇస్తుందా ఇవ్వదా అనేది పక్కన పెట్టేస్తే బీజేపీని ఖమ్మం సిగ్మెంట్ మొత్తంలో కూడా, అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా బలోపేతం చేయడానికి ఆయన వంతు ప్రయత్నం చేశారు. అయితే వీటితో అధిష్టానం ఖచ్చితంగా కూడా గెలుపు గుర్రాలని ఎక్కాలి అంటే ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసే నాయకుడికి అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అలాగే ఆలోచన శక్తి ఉండాలి, అలాగే వెనక ప్రోత్సహించి తట్టే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఆలోచించిన నేపథ్యంలో జలగం వెంకట్రావు కంటే తాండ్ర వినోద్రావుకే ఈ టికెట్ ఇవ్వడం కరెక్ట్ అని అధిష్టానం భావించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకొకటి ఏంటంటే, తాండ్ర వినోద్రావు పెద్ద కొడుకు వినీత్ వాళ్ళ అత్తగారు వాళ్ళు బొబ్బిలి వంశస్థులు. బొబ్బిలి వంశస్థుల గురించి చెప్పవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా బొబ్బిలి వంశస్థులు రాజకీయంగా ఒక ఏలారు. సో ఖమ్మం అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో బొబ్బిలి వంశంలో గతంలో ఇక్కడ పరిపాలన చేసిన నేపథ్యంలో ఆంధ్ర కొంత ఇటు ఖమ్మంలో ఆంధ్ర కల్చర్ ఉన్న నేపథ్యంలో ఇవి కూడా తాండ్ర వినోద్రావుకి ఓటు బ్యాంకును పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. అండ్ ఇప్పటికే తాండ్ర వినోద్రావు పార్టీ ఏది ఇచ్చినా కూడా శిరసా వహిస్తాను, ఒకవేళ అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేస్తాను, గెలుపు గుర్రాలను ఎక్కించి కాషాయ జెండా ఎగరేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. అవకాశం ఇవ్వకుంటే ఒక కార్యకర్తలాగా పనిచేయడానికి సిద్ధం అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆఫీస్ తీసుకోవడము, అలాగే ఇక్కడ కార్యకర్తల్ని కలవడము, ఊరూరా వెళ్ళడము, అలాగే సమస్యల మీద వాళ్ళతో మాట్లాడటము, ఈవెన్ త్రిశూల దీక్ష ఇటు కొత్తగూడెం 2 చోట్ల చేసి హిందుత్వాన్ని ఏకతాటి మీదకి తీసుకురావడము, అలాగే బంగ్లాదేశ్ నుంచి మిగిలిన దగ్గర నుంచి వస్తున్న రోహింగ్యాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ప్రశ్నించడము మీడియా ముఖంగా, వీటన్నిటి నేపథ్యంలో జలగం వెంకట్రావు కంటే గొంతు పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అంగపరంగా కానీ, అటు చెప్పే కదా సడ్డకులు బియ్యంకుల పరంగా కానీ రాజకీయంగా బొబ్బిలి వంశస్థులతో కొంత మేర తనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి భద్రాచలం రామాలయంలో వీరి తాతగారు ట్రస్టీ కాబట్టి దానికి సంబంధించి ఉంటుంది. సత్తుపల్లి లోకల్ కాబట్టి ఆ ఓట్లు కూడా ఉంటాయి. ఇప్పటికే 2 మంత్స్ నుంచి కూడా ఆయన ఖమ్మంలోనే ఉంటూ వస్తున్నారు. ఇక గెలుపు గుర్రాలను గట్టి పోటీ ఇవ్వడానికి ఈయన ఉపయోగపడతారని అధిష్టానం భావించినట్టుగా కూడా తెలుస్తోంది. ఏమో గెలిచినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే మోదీ చరిష్మా మామూలుగా లేదు. దానికి తోడు కాస్తో కుస్తో బలమైన నేత అయితే చాలు గెలుపు గుర్రాలను ఈజీగా అధిష్ఠించవచ్చు అని అధిష్టానం భావిస్తోంది. కాబట్టి ఖమ్మం చరిత్ర తిరిగి రాయబోతున్నారేమో అని ఒక టాక్ నడుస్తోంది. ఇక వరంగల్ విషయానికి వస్తే ఆరూరి రమేష్ విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. ఒక పెద్ద హైడ్రామా జరిగింది. ఇక కేసీఆర్ తన మనుషులతోటి ఆరూరి రమేష్ని ఎత్తుకెళ్ళిచ్చే ప్రయత్నం చేయడం, ఆరూరి రమేష్తో మాట్లాడే ప్రయత్నం చేయడం, అది అయిపోగానే ఆరూరి రమేష్ నేను పార్టీలో చేరట్లేదని చెప్పడము,
పార్టీలో చేరతారా లేదా అనే సందిగ్ధంలో మొత్తానికి ఆరూరి రమేష్ పార్టీలో చేరడం, అనుకున్నట్టుగానే ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది. అయితే ఆరూరి రమేష్కి సంబంధించి కూడా అక్కడ మంచి క్యాడర్ ఉంది, వ్యక్తిగతంగా చాలా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ కూడా వరంగల్లో గట్టి పోటీ ఇస్తాడని భావిస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అనేది శూన్యమైపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లేని తరుణంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బీజేపీ అభ్యర్థిని కొద్దిగా గట్టిగా పెడితే కాంగ్రెస్ పథకాల మూలాన కొంత ఫెయిల్యూర్లో ఉంది. కాబట్టి ఆ ప్రజల్లో ఉన్న ఆ నిరుత్సాహాన్ని కొంచెం చైతన్యపరుస్తూ మోదీ చరిష్మా, అయోధ్య రామ్లల్లా ఆశీర్వాదంతో 12 సీట్లను కైవసం చేసుకోవచ్చు అని బీజేపీ భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఈ ఇద్దరు అభ్యర్థులకు కూడా సీట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొంచెం వీడియో బ్లర్గా ఉన్నా, డిస్టర్బెన్స్గా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే మనకున్న ఫెసిలిటీస్తో ఈరోజు నేనున్న ప్లేస్లో కనీసం నా దగ్గర కెమెరా కూడా లేదు, నా మొబైల్తోనే చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయాలంటే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. అండ్ 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అండ్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చేసే చిన్న సపోర్ట్ కూడా ఇలాంటి వార్తల్ని వెంటనే మీకు అందించడానికి మాకెంతగా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.